పంజాబ్ ఫతేగర్ సాహిబ్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. అమృత్సర్ ఢిల్లీ రైల్వే ట్రాక్పై పేలుడు జరగడంతో లోకో పైలట్కు గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలో భారీగా ఆర్డీఎక్స్ లభ్యం అయ్యింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, బాంబ్ బ్లాస్ట్పై అప్డేట్స్ ఏంటి? రైల్వే ట్రాక్ ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో రైల్వే పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి యొక్క బ్లాస్ట్ జరిగినట్టు కూడా సమాచారం ఉంటుంది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఒకవైపు రైల్వే పోలీసులతో పాటు అక్కడటువంటి స్థానిక పోలీసులు ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి ఆ కారణాలు కూడా తెలిసేందుకు ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి రైల్వే పోలీసులు కొన్ని శిక్షణ కింద కూడా కేసు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ ట్రైన్ అమృత్సర్ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి ఆ గూడ్స్ ట్రైన్ ఆ ట్రాక్ పై ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో అక్కడ పైలట్ కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వారిని వెంటనే ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ఈ బ్లాస్ట్ ఆర్డీఎక్స్ తోటి కూడా బ్లాస్ట్ చేస్తారని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులు కూడా అంచనా కూడా వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి పోలీసులు ఏ విధంగా బ్లాస్ట్ జరిగింది, అక్కడ బ్లాస్ట్ సంబంధించినటువంటి ఏమైనా సామాగ్రి పడి ఉన్నాయా, లేకపోతే ఆ ట్రాక్ ఏ విధంగా ఎలా చెదురైనా అనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైతే రిపబ్లిక్ డే జరుగుతున్నటువంటి కొన్ని గంటల ముందే ఈ యొక్క బ్లాస్ట్ జరగడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా పోలీసులు హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇక బ్లాస్ట్కి ప్రధాన కారణాలు ఏంటంటే ఉగ్రవాద సంస్థలు ఎవరైనా ప్రకటించుకున్నాయా మేమే చేసామని? ప్రస్తుతానికి అటువంటి లేఖ మాత్రం ఎక్కడ కూడా విడుదల కాలేదు. ప్రస్తుతానికి ఇది మేజర్ బ్లాస్ట్ కాదని చెప్పేసి ఒకవైపు రైల్వే పోలీసులు చెప్పడం జరుగుతుంది. కొంతసేపు క్రితమే డీజీ కూడా ఈ అంశాలపైనే మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది మైనర్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి కారణాలు కూడా మేము తెలుసుకుంటున్నాము. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కారణాలు ఇది ఆర్డీఎక్స్ కి సంబంధించినటువంటి బ్లాస్ట్ గా గుర్తిస్తున్నాం కాబట్టి ఎవరు పెట్టారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఈ యొక్క పుస్తక పొందారు అనే విధంగా కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేసుకోవడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel